సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ఆ 12 నెలల్లో రోజుల వారి యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తాను. తేదీల వారి యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉందో చూడండి. జనవరి నెలలో 9వ తేదీ జనవరి 9 ప్రవాస భారతీయుల దినోత్సవము. 1915 నుంచి గాంధీజీ 1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి ఇండియాకు తిరిగి వచ్చిన రోజు కాబట్టి ప్రవాస భారతీయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది జనవరి 9 తారీఖున. జనవరి 12వ తేదీన జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎందుకు అంటే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు జనవరి 12. జనవరి 15 సైనిక దినోత్సవము అంటే ఆర్మీ డేను జరుపుకోవడం జరుగుతుంది. జనవరి 17 ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవము. జనవరి 17న ఎలక్షన్ కమిషన్ను స్థాపించడం జరిగింది అన్నమాట. జనవరి 23న దేశ్ ప్రేమ్ దివాస్ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనవరి 23న దేశ్ ప్రేమ్ దివాస్ను జరుపుకోవడం జరుగుతుంది. జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే. భారత గణతంత్ర దినోత్సవము లేదా రిపబ్లిక్ డే అని కూడా అంటారు. జనవరి 30న అమర వీరుల సంస్మరణ దినోత్సవము అంటే మహాత్మా గాంధీ వర్ధంతి కుష్ఠవ్యాధి నివారణ దినోత్సవము రోజున అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫిబ్రవరిలో చూసినట్లయితే ఫిబ్రవరి 1వ తేదీన కోస్ట్ గార్డ్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఫిబ్రవరి 2వ ఆదివారము వివాహ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే ప్రేమికుల రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఫిబ్రవరి 21న ప్రపంచ మాతృభాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవము. సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజు కాబట్టి విజ్ఞాన శాస్త్ర దినోత్సవముగా జరుపుకోవడం జరుగుతుంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఫిబ్రవరి 28న. మార్చి నెలలో చూసినట్లయితే మార్చి నెల 3వ తారీఖున నేషనల్ డిఫెన్స్ డే జాతీయ రక్షణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే మార్చి 8వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. మార్చి 15న ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ వినియోగదారుల దినోత్సవము మార్చి 15న నిర్వహించడం జరుగుతుంది. మార్చి 20న అంతర్జాతీయ సంతోష దినోత్సవము. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అని కూడా అంటారు. స్పారో డే. అంతర్జాతీయ సంతోష దినోత్సవము, ప్రపంచ పిచ్చుకల దినోత్సవము లేదా స్పారో డే అని కూడా అంటారు. మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవము జరుపుకుంటాము. మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవము. మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవము. మార్చి 23న వాతావరణ దినోత్సవము. ఇక్కడ చూడండి వరుసగా 21 అటవీ దినోత్సవము, ప్రపంచ అటవీ దినోత్సవము, 22న ప్రపంచ నీటి దినోత్సవము, మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మార్చి 24న ప్రపంచ క్షయ దినోత్సవాన్ని, మార్చి 28న నేషనల్ షిప్పింగ్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఏప్రిల్లో చూసినట్లయితే ఏప్రిల్ 5 జాతీయ సముద్రయాన దినోత్సవము, జాతీయ
సముద్రయాన దినోత్సవము, మారిటైమ్ దినోత్సవంగానే, సమతా దివాస్గాను బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవము, వరల్డ్ హెల్త్ డేగా నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవము, వరల్డ్ హెల్త్ డే నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 12న ప్రపంచ విమానయాన అంతరిక్ష యాత్ర దినోత్సవము జరుపుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 12న ప్రపంచ విమానయాన అంతరిక్ష యాత్ర దినోత్సవము నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 13న ఖల్సా స్థాపక దినము, జలియన్ వాలాబాగ్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 17న ప్రపంచ హిమోఫిలియా దినోత్సవంగా చెప్పవచ్చు. ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డేను నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డేను నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవము, ధరిత్రి అంటే భూమి. ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 22న ప్రపంచ పుస్తకాల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 24న మానవ ఏక్తా దివాస్, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవము. ఏప్రిల్ 26న చెర్నోబిల్ డే జరపడం జరుగుతుంది. ఏప్రిల్ 30న బాల కార్మికుల దినోత్సవం. ఏప్రిల్ 30న బాల కార్మిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మే నెలలో చూసినట్లయితే మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవము నిర్వహించడం జరుగుతుంది. మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవము. మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మే 5న ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవము. మే 2వ ఆదివారము మదర్స్ డే. మే 2వ ఆదివారము మదర్స్ డేని, తల్లి దినోత్సవము జరుపుకోవడం జరుగుతుంది. మే 8న ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం, వైజ్ఞానిక దినోత్సవం, టెక్నాలజీ డే. రాజస్థాన్లోని పోఖ్రాన్లో 2వ అణుశాస్త్ర పరీక్షలకు నిర్వహించిన 1998 మే 11న రోజుకు గుర్తుగా నిర్వహించడం జరుగుతుంది. మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవము. మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవము. మే 17న ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవము. మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవము. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మే 22న ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం, బయోడైవర్సిటీ డేగా చెప్పడం జరుగుతుంది. మే 24న కామన్ హెల్త్ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. మే 29న ఎవరెస్ట్ దినోత్సవం. మే 29న ఎవరెస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మే 31న పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. మే 31న పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. జూన్ నెలలో చూసినట్లయితే జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవము. జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవము. జూన్ 20న శరణార్థుల దినోత్సవము. అదేవిధంగా జూన్ 3వ ఆదివారం చూసినట్లయితే ఫాదర్స్ డే. ఇక్కడ చూసినట్లయితే మే 2వ ఆదివారం ఏమో మదర్స్ డే. మే 2వ ఆదివారం మదర్స్ డే. జూన్ 3వ ఆదివారం ఫాదర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మే 2వ ఆదివారము మదర్స్ డే. జూన్ 3వ ఆదివారము ఫాదర్స్ డే జరుపుకుంటున్నాము. జూన్ 3వ ఆదివారము ఫాదర్స్ డేని నిర్వహించడం జరుగుతుంది. 21వ ప్రపంచ యోగా దినోత్సవము. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. జూన్ 26న మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవము, ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినముగా చెప్పడం జరుగుతుంది. 26న మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
అదేవిధంగా జూన్ 29న జాతీయ గణాంక దినోత్సవం. జాతీయ గణాంక దినోత్సవం అంటే పీసీ మహల్నోబిస్ జన్మదినము. పీసీ మహల్నోబిస్ జన్మదినం సందర్భంగానే జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.